కర్నూలు జిల్లా కంట్లకోయ సిఎంఆర్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది యువతులు వీడియో దృశ్యాలు బయట పెట్టడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అని తెలియక బొంబేలెత్తిపోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు డిఓఎఫ్ఐ నేత కోట శ్రీనివాసరావు గారు. సో సార్ చెప్పండి, ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూస్తున్నాం, ఒక ప్రెస్టీజియస్ కాలేజ్లో ఇలాంటి ఒక పెద్ద సిచ్యువేషన్ చూస్తున్నాము. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే హిడెన్ కెమెరా సిచ్యువేషన్ అనేది చాలా కాలేజెస్లో చూసాము, కానీ ఇలా ఒక ప్రెస్టీజియస్ కాలేజ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం ఎలా అనిపిస్తుంది రమేష్ సార్? ఇది చాలా అన్యాయమైందండి. ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఓ ముఖ్యమైనటువంటి పేరు మోపినటువంటి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇవాళ ఒక మహిళ, అంటే గర్ల్స్ చదువుతున్నటువంటి కాలేజీ హాస్టళ్లలో ఈ విధంగా బాత్రూమ్లలో కెమెరాలు పెట్టడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యాజమాన్యం పైన దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇలాంటి పరిస్థితులు రావటం అనేటువంటిది ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల పట్ల సరైన పర్యవేక్షణ నియంత్రణ లేకపోవడం, దాంతోపాటు మల్లారెడ్డి లాంటి గతంలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఆయన పేరు మోపినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి ఘటన జరగటం అనేది అది భవిష్యత్తులో అమ్మాయిలకు రక్షణ అనేటువంటిది లేకుండా పోతుందని చెప్పి అనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే ఆ కాలేజీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎవరైనా ఎంతటి వారైనా వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. అది మల్లారెడ్డి కాబట్టి, టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి అనేటువంటి కోణంలో కాకుండా అది రాజకీయాలకు అతీతంగా ఆ కాలేజీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ కాలేజీలో కెమెరాలు అనేటువంటి ఇష్యూనే కాకుండా అక్కడ అమ్మాయిలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దాంతో పాటు ఆ కాలేజీలో ఫీజుల భారం, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అమ్మాయిలు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి, వేధింపులు అవుతామని చెప్పేసి ధర్నాలు చేశారు. దాంతో పాటు ఫీజుల సమస్యలు, ఇతరత్ర సమస్యల మీద కూడా ఆ కాలేజీలో విద్యార్థులే స్వయంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. అందుకనే మల్లారెడ్డి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే ఉన్నదో ఈ రకమైనటువంటి ఘటనలు జరగడం అనేది దురదృష్టకరమైన ఘటన. ఇది అమ్మాయిలకు ఇవాళ రోడ్ల మీదనో అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలే కాదు, ఇవాళ అమ్మాయిలకు ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. అది కూడా బలమైన పేరున్నటువంటి కళాశాల అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నప్పటికీ అక్కడ కూడా అమ్మాయిలకు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులకు రక్షణ లేదు. బాత్రూమ్లలో కెమెరాలు పెట్టడం, ఇతరత్ర వాళ్ళని వేధింపులకు గురి చేయడం, లైంగికంగా వాళ్ళని ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేయడం అనే దానికోసం చేసినటువంటి పద్ధతులు ఉన్నాయి. అందుకనే లోతుగా విశ్లేషణ జరగాలి, సమగ్రంగా విశ్లేషణ జరగాలి. మొత్తం కాలేజీని అవసరమైతే సీజ్ చేయాలి. ఏదైతే సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉందో అది మల్లారెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యం. అందుకనే ఆ కాలేజీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. కంప్లైంట్ చేస్తే మాత్రం
పాలమ్మారు పూలమ్మారు ఇప్పుడు అమ్మాయిల మాన ప్రాణాలను అమ్ముతున్నారా మల్లారెడ్డి గారు? ఇదేం పద్ధతి సార్? మీ కాలేజ్లో ఏం జరుగుతోంది? మీ క్యాంపస్ ఎలా నడుస్తుంది? మీకు తెలియకుండానే కీచక పర్వం కొనసాగుతుందా? బదులివ్వండి సార్. పైసలుంటే ఏదైనా చేయవచ్చని అనుకుంటున్నారా? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. ఒక్కసారి ఆడబిడ్డల అక్రమ దందా వినండి. అమ్మాయిల గోడును పట్టించుకోండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చాలా బ్రేకింగ్ న్యూస్ చూసాం. రైట్, మేడ్చల్ జిల్లా కొండ్లగోయ సిఎంఆర్ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాస్ దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది యువతలు వీడియో దృశ్యాలు బయట పెట్టడంతో విద్యార్థులను ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందని బంబేలెత్తిపోతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మరీ అక్కడుంటున్నారు. దేవాలయం వంటి వర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని చెప్పొచ్చు. వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. కాలేజ్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.